వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ డెమోక్రసీ? ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇన్ ఎ డెమోక్రసీ పీపుల్ ఆర్ ది సోర్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పవర్. ప్రజాస్వామ్యంలో రాజకీయ శక్తిని ప్రజలే మూలం. పీపుల్ రూల్ దెమ్సెల్వ్స్ త్రూ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. ప్రజలు స్వపరిపాలన సంస్థల ద్వారా తమను తాము పాలించుకుంటారు. ఎవ్రీవన్ హ్యాస్ ఎ వాయిస్ ఇన్ ది షేపింగ్ ఆఫ్ పబ్లిక్ పాలసీస్. ప్రజా విధానాలకు రూపొందించడంలో ప్రతి ఒక్కరికి స్వరం ఉంది. నెక్స్ట్, కన్సల్టెడ్ అంటే పరామర్శించడం. బి గవర్న్డ్ అంటే పరిపాలించబడుతుంది. పీపుల్స్ పార్టిసిపేషన్ అంటే ప్రజల భాగస్వామ్యం. లెజిటిమేట్ చట్టబద్ధమైన. గవర్నమెంట్ ప్రభుత్వం. పవర్ షేరింగ్ అధికారాన్ని పంచుకోవడం. షేరింగ్ పవర్ అధికారాన్ని పంచుకుంటున్నారు. సిటిజన్స్ పౌరులు. స్టేక్ వాటా. నెక్స్ట్